అయితే మనం 3వ యూనిట్ తెలంగాణ వారికి మరియు ఆంధ్రప్రదేశ్ వారి కోసం కూడా ఉద్యమాల పరంగా గిరిజన ఉద్యమాల పరంగా ప్రత్యేకంగా అడగనప్పటికీ గిరిజన ఉద్యమాలని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. వీటిని మీరు భారతదేశ చరిత్రలో కూడా చదువుకొని ఉన్నామని అనుకుంటారు, కానీ ఇంత డెప్త్గా మీరు ఇక్కడ మన దగ్గరనే చదువుకుంటారు. అఫ్ కోర్స్ మోడర్న్ హిస్టరీలో మీడివల్ హిస్టరీలో చదివి ఉండొచ్చు, కానీ మన దగ్గర నేర్చుకునే విధానం వాటికి హిస్టరీతోని చదువుకునే విధానం ఒక రకంగా ఉంటుంది. ప్యూర్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునే విధానం అనేది ఇంకొక రకంగా ఉంటుంది. అయితే ఇది గిరిజన ఉద్యమాలు వచ్చేసి మనకు ఎందుకు ఏర్పడ్డాయి, అసలు ఏర్పాటు గల కారణాల గురించి మనం డిస్కస్ చేసుకొని, మరి ఎన్ని దశలుగా మనం ఒక 3 దశలుగా ఎస్కే సింగ్ ప్రకారం, మరి దుబే గారి ప్రకారం ఎన్ని రకాలు, సుర్జిత్ సిన్హా గారి ప్రకారం ఎన్ని రకాలు అని తెలుసుకొని ఒక్కొక్క ఉద్యమం గురించి మనం చార్ట్ రూపంలో మీకు ఈజీగా, ఈ చార్ట్ చూసినా కానీ మీరు ఈజీగా అర్థం చేసుకొని ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టవచ్చు. ఏదో సుత్తి లేకుండా చాలా ఈజీగా మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మీకు వీటిని మనం అందిస్తాను. అయితే మన క్లాసెస్ మీరు అర్థం చేసుకొని ఉంటారు. ఈజీగా 100% ఇన్ఫర్మేషన్తో పూర్తిగా వీటికి సంబంధించిన విషయ పరిజ్ఞానంతో మళ్ళీ మీకు టు ది పాయింట్, అంటే ఇన్ఫర్మేషన్ని ఓవర్లోడ్ చేసినంత మాత్రాన మీకు గుర్తుంటుందేమో అనుకోవడం పొరపాటు. ఉన్న ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీరు యాజ్ ఇట్ ఈజ్ గుర్తుంచుకోండి. ఓకే, అఫ్ కోర్స్ దాన్ని ఒక స్టోరీస్ రూపంలో గుర్తుంచుకొని ఉంటే మీకు ఇంకా బాగుంటుంది. అది మీరు మీ ఓన్ క్రియేటివిటీతో గుర్తుంచుకోవచ్చు. అని నేను ఇంతే ఎగ్జాక్ట్ ఎంత అవసరం ఉందో అంతే మీకు ఇస్తాను. దాన్ని మీరు చూసుకొని వెళ్ళచ్చు డైరెక్ట్ ఎగ్జామ్. ఎందుకంటే మీరు చదవాల్సింది ఇంకా చాలా ఉంది. ఒక సబ్జెక్ట్ కోసమే మీరు 100 గంటలు అని చదువుకుంటూ ఉంటే ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. అందుకోసం అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను మీకు. గిరిజన ఉద్యమాలు అసలు వీటికి గల కారణాలు మనం చూసినట్లయితే ఆర్థిక కారణాలు అయి ఉండొచ్చు. అంటే ఆర్థికంగా వీరిని ఎక్స్‌ప్లాయిటేషన్ గురి చేయడం వల్ల, రెండవది బ్రిటిష్ వారి వలస విధానాలు, వలస పాలనలో పన్నులు కావచ్చు, వెట్టి చాకిరీ లాంటి విధానాలు, అభివృద్ధి పనులు చేయడం వల్ల కూడా అభివృద్ధి పనులు చేస్తే ఏమవుతుంది, అక్కడ గిరిజన ఆవాసాల్లోకి నాన్ ట్రైబల్స్ వచ్చి వీరిని డామినేట్ చేయడం, అమాయక గిరిజనులను దోచుకోవడం ఇలాంటివి చేస్తారు. అభివృద్ధి పనులు కూడా ఎస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద ఆల్సో రీజన్ ఫర్ ది ట్రైబల్ మూవ్మెంట్ అని అంటే ఎస్, అభివృద్ధి పనులు చేయడం వల్ల కూడా బ్రిటిష్ వారు లైక్ ఫర్ దేర్ మైనింగ్ యాక్టివిటీస్ ఆర్ దే వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ ది రోడ్స్ ఫర్ దేర్ ఓన్ పర్పస్, ట్రేడింగ్ పర్పస్ కావచ్చు, కాఫీ తేయాకు తోటలు కావచ్చు, మైనింగ్, జార్ఖండ్ లాంటి ప్లేస్లలో మైనింగ్ లాంటి యాక్టివిటీస్ని స్టార్ట్ చేయడానికి కోసం. మళ్ళీ ఇంకా కొందరు షావుకారులు, వడ్డీ వ్యాపారులు ఇలాంటి వాళ్ళు కూడా వీళ్ళని ఎక్స్‌ప్లాయిటేషన్ గురి చేశారు, వడ్డీ వ్యాపారులు. నెక్స్ట్ ఇంకా మద్దతు ధరల కోసం, మద్దతు ధరలు తర్వాత కాలంలో బ్రిటిష్ వారి వలస చట్టాలు, కొన్ని చట్టాల వల్ల ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. పోడు భూముల సంబంధించి మా యాజమాన్య హక్కులు, అటవీ చట్టాలు, పోడు భూముల చట్టాలు, రక్షిత అభయారణ్యం అని చెప్పేసి గుర్తించి అక్కడ నుండి వీళ్ళని ఫారెస్ట్ సంబంధించి కొన్ని చట్టాలు చేయడం వల్ల ఆ చట్టాలు వీరిని పూర్తిగా రీలొకేట్ లేదా డిస్ప్లేస్మెంట్ గురవ్వడం జరిగింది. స్థానభ్రంశం చెందడం వల్ల అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారి జీవనాధారం మీదనే వారి పొట్ట మీద కొట్టినట్లయింది. సో అందుకోసం ఎవరైనా సరే ఆబ్వియస్లీ ఒక వ్యక్తి మనుగడనే శాసించే విధంగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా సరే, పిల్లి అయినా సరే పులి అవుతుంది. ఒక రూమ్ లో వేసి ఉంచి దాన్ని మనం దబాయిస్తే పిల్లి కూడా పులి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఒకసారి నా మీద కూడా పిల్లి వచ్చింది ఇంట్లో. నేను తెలియక దాన్ని డోర్ వేసినట్టు చూడలేదు, దాన్ని కొట్టాలని చూసిన, ఎన్ని రోజులు ఉండేది ఇట్లనే చేస్తుందని చెప్పేసి. అఫ్కోర్స్ ఎలుకల్ని తింటది కానీ అది నా మీద వచ్చి నన్నే గర్వాలని చూసి. అట్లా ఒక మనుషులకే ఇట్లా చేస్తే మరి గిరిజనులు ఎంత ప్యూర్ స్వచ్ఛమైన మనస్సు గల మన గిరిజన అన్నలు అక్కలు నక్సలైట్ల బారిన బాట పట్టడానికి కూడా కారణం ఇదే. ఒక వ్యక్తి మామూలుగా దొంగ లంగగా అయితే పుట్టుకతోనే కొందరి సంస్కారాలు కూడా ఉంటాయి. ఆఫ్ కోర్స్ దొంగతనం చేయాలన్న సంస్కారం కొందరి పుట్టుకతోనే ఉంటుంది. అట్లాంటి వ్యక్తుల్ని జైళ్ళకెళ్ళి తీసుకొచ్చినాం మేము. తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ దొంగతనాలే చేయడం స్టార్ట్ చేసి. మొన్న ఒకసారి చెప్పింది, జీతము జీవితం, జీతము జీవితం, దాని మధ్యలో ఏముంటుంది? ఒక వి మాత్రమే ఉంటుంది. జీతముకి జీవితానికి మధ్య జీవితం ఒక వి మాత్రమే ఉంటుంది. అయితే జీతం లేకుండా జీవితం గడిపి కూర్చున్న జాగల ఒక మనిషికి అన్నం తినిపిస్తే, ఏమి పని లేకుండా కూర్చుంటే కూడా ఈక్వల్ టు ప్రిజనర్, ఖైదీలకు శిక్ష అంటే కూర్చున్న జాగాలో మంచి డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది, వైట్ పీస్ఫుల్ ఓం శాంతి అనుకుంటుంటారు. కానీ అది కూడా ఒక శిక్ష. ఎందుకు నేను కూర్చుని ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నా, ఏం చేసినా, ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఎట్లా సొసైటీలో పోయినాక ఎట్లా, ఏంది, ఏమి కథ, అది ఇది ఇది అని చెప్పేసి అనేక రకాలైన థాట్స్ ఒక మనిషికి ఒక దగ్గర కూర్చుండబెట్టి అక్కడే ఉంచితే ఎంతకని ముచ్చట పెడతారు అక్కడ ఉన్న తోటి దొంగలతో. తర్వాత ఇంకా ముచ్చట అంతా అయిపోయినాక ఇంకేం చేయాలనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురిని కలిపి ఒకటే సెల్లులో ఉంచితే కూడా ఇంకా అది. అయితే అదే మరి నరకం అంటే ఇంకెక్కడ ఉండదు. ఏదో పోయిన తర్వాత పైన ఉంటదని కాదు, రౌరవు నరకం అని అంటారు. అయితే అందుకోసం మనిషి ఖాళీగా ఉండదు. అవసరమైతే ఫ్రీ సేవ చేయండి, పోయి ఎక్కడైనా రామకృష్ణ సేవ సమితి లాగా, ఖాళీగా అయితే ఉండదు మనిషి. రైట్, నెక్స్ట్ ఈ గిరిజన ఉద్యమాలకు సంబంధించి గిరిజన ఉద్యమాలు అయితే మరి ఒక్కొక్క మూమెంట్ ఎందుకోసం వచ్చింది? మూమెంట్స్ డ్యూ టు ఎక్స్‌ప్లాయిటేషన్ బై అవుట్ సైడర్స్. చూడండి, ఇందాక చెప్పిన వాటిని మనం ఒక రకంగా మరి ఇలాంటి ఈ కారణం వల్ల వచ్చిన ఏ మూమెంట్ అని చెప్పేసి కొంచెం అడ్వాన్స్ గా మీకోసం ఉపయోగపడాలని చెప్పి చెప్తున్నా. ఏం చెప్తున్నా అడ్వాన్స్ గా అంటే ఇలాంటి కారణాలు ఉంటాయని చెప్పిన. మరి ఇలాంటి ఈ ఫలానా కారణం వల్ల ఫలానా ఉద్యమం అనేది వచ్చింది అని చెప్పేసి చెప్పడానికి మరి ఏ కారణం వల్ల ఏ ఉద్యమం వచ్చింది చూడండి. ఈ రకంగా కూడా ఆలోచించాలి మనం. మూమెంట్స్ డ్యూ టు ఎక్స్‌ప్లాయిటేషన్ బై అవుట్ సైడర్స్, బయట వ్యక్తులు వచ్చి ఎక్స్‌ప్లాయిటేషన్ గురి చేయడం వల్ల కూడా సంతాల్ అండ్ ముండాస్ వారిని దోచుకోవడం ఇట్లాంటివి చేయడం వల్ల ఏమొచ్చింది? సంతాల్ అండ్ ముండాస్ తిరుగుబాటు గల కారణం ఎక్స్‌ప్లాయిటేషన్. ఏది? సంతాళ్ళు మరియు ముండాల తిరుగుబాటు గల కారణం ఎక్స్‌ప్లాయిటేషన్. నెక్స్ట్, మూమెంట్స్ డ్యూ టు ఎకనామిక్ డిప్రివేషన్, ఆర్థికంగా వారిని అనగదొక్కడము చేయడం వల్ల కారణం ఏంటంటే ఆర్థికంగా వారు వెనుకబాటుతనము, ఆర్థికంగా అసమానతలు ఉండడం వల్ల గోండ్స్ మధ్యప్రదేశ్లో, మహర్స్ ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా దోచుకోవడం వల్ల శ్రమశక్తిని దోచుకోవడం, ఎదగనీయకపోవడం. మూమెంట్స్ డ్యూ టు సెపరేటిస్ట్ టెండెన్సీస్, వేర్పాటువాదంగా ఉన్న భావజాలంతోని నాగాస్ అండ్ మిజోస్. ప్రస్తుతం ఆధునిక భారతదేశంలో వచ్చిన ఉద్యమాలు ఏంది? సెపరేటిస్ట్ మూవ్మెంట్, సక్సెషనల్ మూవ్మెంట్, సెపరేటిస్ట్, వేర్పాటువాదం, ప్రత్యేకవాదము. ప్రత్యేక ప్రాంతంని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయండి, ఈ ప్రాంతాన్ని ఒక దేశంగానే ఏర్పాటు చేయండి. లైక్ హౌ వీ హావ్ గివెన్ ఈస్ట్ సైడ్ ఈస్ట్ పాకిస్తాన్, లేటర్ అండ్ ఇట్ బికమ్ బంగ్లాదేశ్ అండ్ అర్లియర్ మన ఇది నార్త్ వెస్ట్ సైడ్ వచ్చేసి పాకిస్తాన్ ఇచ్చినట్లుగా పంజాబ్ సుబా అన్న ప్రాంతాన్ని ఖలిస్తాన్ ఇచ్చి పాడేయండి అని చెప్పేసి. ఇట్లాంటివన్నీ మూమెంట్స్ సీకింగ్ పొలిటికల్ అటానమీ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్. మాకు రాజకీయ స్వయం ప్రతిపత్తి కావాలా, ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి
ఇది వేర్పాటువాదము. ఇదేంటి ప్రత్యేకంగా నాగాసు, మిజోసు, జార్ఖండ్. ఎస్, ఇప్పుడు నాగాలాండ్ ఏర్పడ్డది, మిజోరాం ఏర్పడ్డది. గతంలో నాగాలాండ్ అనే ప్రత్యేక రాష్ట్రం లేకుండే, మిజోరాం లేకుండే, జార్ఖండ్ మనకు తెలుసు, బీహార్ నుండి 2000 ఇయర్లో అగ్రేరియన్ మూమెంట్స్ లలో సంతాల్ మూమెంట్, సంతాల్ తిరుగుబాటు. ఇది అగ్రేరియన్ అంటే ఏది? మన వ్యవసాయానికి సంబంధించింది. నెక్స్ట్ ఫారెస్ట్ బేస్డ్ మూమెంట్, మురియా మూమెంట్స్. ఫారెస్ట్ బేస్డ్ మూమెంట్లలో మురియా మూమెంట్. సోషియో రిలీజియస్ ఆర్ సోషియో కల్చరల్ మూమెంట్స్, సామాజిక ఆధ్యాత్మిక వాదకు సంబంధించిన మరియు రిలీజియస్ వ్యక్తులను సాంస్కృతికంగా అభివృద్ధి చేస్తూ మరియు అలాగే వారి హక్కులను కూడా హక్కుల కోసం పోరాటం చేసిన భగత్ మూమెంట్. ఇక్కడ భగత్ మూమెంట్, జాత్రా భగత్, ఇట్లాంటి బిల్స్ ఆఫ్ రాజస్థాన్ తెగలు. మధ్యప్రదేశ్లో సౌత్ గుజరాత్లో కూడా రఘునాథ్ ముర్ము యొక్క మూమెంట్, సౌత్ గుజరాత్లో అండ్ రఘునాథ్ ముర్ము యొక్క మూమెంట్ సంతాల్ తెగలలో. రఘునాథ్ ముర్ము మనం చెప్పుకుంటాం, ముర్ము యొక్క మూమెంట్ సంతాల్ తెగలలో. మరి బిల్ తెగలలో రాజస్థాన్ లో భగత్ మూమెంట్, బిల్ భగత్ రాజస్థాన్, రఘునాథ్ ముర్ము సంతాల్. సో ఇవి రీజన్స్ అండి. ఇవి రీజన్స్ లలో మనం చూసినట్లయితే ఇట్లాంటి కారణాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి మనం వెళ్ళి చూస్తే, ఈ ఉద్యమాలను మనము సులువుగా అర్థం చేసుకోవడానికి కోసం సామాజిక శాస్త్రవేత్తలైన మహాపాత్ర ఏం చేశాడు? తిరోగమనవాద ఉద్యమాలు, విప్లవాత్మక ఉద్యమాలు, సంప్రదాయ ఉద్యమాలు అని చెప్పాడు. తిరోగమన అంటే ఏంది? తిరిగి మళ్ళీ మా యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలు, మాకు గతంలో మేము ఎలా ఉంటామో అలానే ఉండాలి మాకు అని చెప్పేసి. విప్లవాత్మక రెవల్యూషనరీ సంప్రదాయం, క్లాసికల్ గా వారి యొక్క సంప్రదాయాలను, వాళ్ళ కల్చర్ను, సంస్కృతిని పరిరక్షించుకోవడానికి కోసం వచ్చిన ఉద్యమాలు అని 3 రకాలుగా ఉంటాయని చెప్పేసి మహాపాత్ర అన్నాడు. మహాభారత్ కథ సుర్జిత్ సిన్హా గారి ప్రకారం జాతిపరమైన ఉద్యమాలు, ప్రత్యేక జాతి వాళ్ళు వారి యొక్క జాతి యొక్క సెపరేటిజం, మా జాతికి సంబంధించి మాకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, మా జాతి వాళ్ళు అనగదొక్కబడి ఉన్నారు అని చెప్పేసి, మా జాతి మమ్మల్ని పరిపాలించాలని కూడా పొలిటికల్ గా, కల్చరల్ గా అటానమస్ ఉండాలి. సంస్కరణ, రీఫార్మిస్టిక్ మూమెంట్, ఇందాక చెప్పిన జాత్రా భగత్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన రీఫార్మిస్టిక్ మూమెంట్, సంస్కరణ, ఉన్న వాటిని సంస్కరించుకోవడం. దళిత ఉద్యమాల్లో కూడా చెప్తాం ఇలాంటివి. ఏంది? తన ఉన్న మతాన్ని సంస్కరించాలి అని చెప్పేసి బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. బౌద్ధ మతంలో తనకు నచ్చిన సంస్కరణ వాళ్ళు. గిరిజన వ్యవసాయ ఉద్యమాలు, గిరిజనులు వ్యవసాయ రంగంలో వారికి వచ్చిన ఆటంకాలను, వారికి ఎక్స్‌ప్లాయిటేషన్, వారి పన్నులను వాళ్ళ మీద రుద్దడం వల్ల వేర్పాటువాద ఉద్యమాలు, మొత్తానికి ప్రత్యేక దేశంగా రాజకీయ స్వయం ప్రతిపత్తి, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం, మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అని చెప్పేసి సుర్జిత్ ఎస్ ఎట్లా ఉంది? 5 లాగా ఉంది. సుర్జిత్ జాతిపరమైన సంస్కరణ, గిరిజన వేర్పాటువాద, రాజకీయ స్వయం ప్రతిపత్తి. ఇంకా there is no code. If you keep on reading or listening to my videos, slowly you will become habituated to the subject. Then after listening to many times, you will automatically remember these things. ఇంకా మనం డిజిటల్ బోర్డు మీద, గతంలో అయితే ఏ బోర్డులు ఉండవు, కొంచెం కలర్ఫుల్ గా ఉంది కాబట్టి ఈజీగా గుర్తుంచుకుంటారు మీరు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్కే సింగ్ గారి ప్రకారం ప్రారంభ దశ అనొచ్చు దీన్ని. ప్రారంభ దశ 1795 నుంచి 1860 వరకు, అంటే సిపాయిల తిరుగుబాటు వరకు అనుకోండి, 1857-60s వరకు.
ప్రారంభంలో ఎలాంటి ఉండే వాటి గురించి కూడా, ఒక్కొక్క ఉద్యమం గురించి, కారణం ఎవరు, దానికి ఫలితం ఏమొచ్చింది, ఏ సంవత్సరం, లీడర్ ఎవరు, అన్ని కూడా. గిరిజన సంస్కృతిని పరిరక్షించాలన్న ఉద్దేశంతో కల్చరల్ గా 1860 నుంచి 1920s వరకు సేమ్ యూ కెన్ కంపేర్ దీస్ థింగ్స్. సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి, లేదంటే విప్లవాత్మక ఉద్యమాలు స్టార్ట్ అయ్యే వరకు, మితవాదం నుండి అతివాదం వచ్చే వరకు అలా కూడా మనం చూసుకోవచ్చు. జాతీయోద్యమంలో భాగంగా ఉన్న దశ, ఫ్రీడమ్ మూవ్మెంట్ లో కూడా ఇండిపెండెన్స్ ఇండియా కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ అదే జాతీయోద్యమంలో భాగంగా అయ్యి ఈ ఉద్యమాలను చేశారు 1920s నుంచి 1947. సో ప్రారంభ దశ, గిరిజన సంస్కృతి పరిరక్షణ దశ, జాతీయోద్యమంలో భాగంగా ఉన్న దశ అని చెప్పేసి ఎవరు, ఎస్కే సింగ్ గారి ప్రకారం అని చెప్పేసి చెప్తారు. రైట్, నెక్స్ట్ వన్. ఒక్కొక్క ఉద్యమం గురించి మనం చెప్పుకునే ముందు ఫస్ట్ది, ఇది ఎంత అవసరమో అంతే చెప్తాను. దేనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనకి ఎగ్జామ్లో గ్రూప్ 1 మెయిన్స్ లో కానీ సివిల్స్ లో కానీ ఒక్కొక్క ఉద్యమాన్ని వివరించి రాయండి 50 మార్కులు అని ఎప్పుడు అడగలేరా? మరి ఇది గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో కూడా జతపరచండి, ఈ ఉద్యమము సంవత్సరం, లేదా ఈ ఉద్యమానికి కారణమైన సంఘటన, ఈ ఉద్యమానికి సంబంధించిన నాయకుడు ఎవరు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటారు. అందుకోసం ఇంతే సరిపోతుంది. ఓకే, అనవసరంగా దిమాగ్ ఖరాబ్ అనేది చేసుకోవద్దు మీరు, నాది కూడా దిమాగ్ ఖరాబ్ చేయొద్దు మీరు, అయితే మీది కూడా దిమాగ్ ఖరాబ్ చేసుకోవద్దు. జూమ్ అవుట్ ప్లీజ్. రైట్, చౌర్ అప్రైజింగ్, చౌర్ సంఘటన, చౌర్ మూమెంట్ అని అంటారు. చౌర్ మూమెంట్ ఇది ఏంటంటే, చౌర్ అనే తెగ వాళ్ళు మిడ్నాపూర్ ఏదైతే ఉందో, గతంలో బీహార్, వెస్ట్ బెంగాల్ అన్ని కలిసి ఉంటుండే. ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, ఈ వెస్ట్ బెంగాల్ అంటారు. అయితే 1768 లో ఈ మిడ్నాపూర్ ప్రాంతంలో ఎవరు, జగన్నాథ్ సింగ్, జమీందార్ ఆఫ్ ద గడ్షిలా ఆర్ ద కింగ్ ఆఫ్ ద ఢాల్బమ్ అని చెప్పేసి అనేవారు. అయితే ఎవరు దీన్ని లీడర్ గా ఉన్నారంటే జగన్నాథ్ సింగ్. తర్వాత హల్బా రిబెలియన్, హల్బా తిరుగుబాటు, హల్బా అన్నట్టు హల్బా తిరుగుబాటు 1774 నుండి 79. డోంగర్, ఛత్తీస్గఢ్ లో ప్రత్యేక లీడర్ అంటూ లేడు. చక్మా రెబెలియన్ అనేది చూడండి, ఈ చక్మా రెబెలియన్, చక్మా ఇది ఒక తెగ పేరే. చక్మా 1776 నార్త్ ఈస్ట్ ఇండియా, అంటే అస్సాంలో కూడా ఉన్నారు. చక్మా, కాశీ గారో జయంతి అని అంటారు అస్సాంలో, నార్త్ ఈస్ట్ ఇండియా. పహారియా, సర్దార్ల తిరుగుబాటు 1778 వరుసగా వస్తుంది. చోటనాగ్పూర్, రాజా జగన్నాథ్, పహారియా. తమర్ రివల్యూషన్, తమార్ తిరుగుబాటు 1794 నుంచి 1795. అన్ని ఇయర్స్ కూడా అవసరం లేదు, నేను అవసరం ఉన్నాయి చెప్తా. చోటనాగ్పూర్, బిసోయి అంటే చీఫ్ బిసోయ్ అని ముఖ్య నాయకుడు బిసోయ్. భోపాలపట్నం స్ట్రగుల్ 1795, భోపాలపట్నం. నెక్స్ట్ చౌర్ రెబెలియన్ ఇన్ బెంగాల్ 1795, మిడ్నాపూర్, జగన్నాథ్ సింగ్. మళ్ళీ వచ్చి కోల్ రెబెలియన్, కోల్ తిరుగుబాటు గుర్తుంచుకోండి కంపల్సరీ, కోల్ ఇంపార్టెంట్ అని రాస్తున్నా. 1795 నుండి 1831 వరకు సాగింది చోటనాగ్పూర్ ప్రాంతంలో. మరి బీర్ బుద్ధా భగత్, జోవా భగత్, ఇంత సరిపోతుంది. బుద్ధో భగత్ అని గుర్తుంచు, బుద్ధో భగత్, కోల్ రెబెలియన్, బుద్ధో భగత్ గుర్తుంచుకుంటే సరే. నెక్స్ట్ 1795 నుండి 1831, 1800 సంవత్సరం దగ్గర నుంచి 1831 దగ్గర. కోల్ చోటనాగ్పూర్, కోల్ జార్ఖండ్ తెగ కూడా జార్ఖండ్.
కోల్ అంటే కూడా బొగ్గు, జార్ఖండ్ అక్కడ దొరుకుతుంది, అలా గుర్తుంచుకోండి. కానీ ఇక్కడ కోల్ అంటే తెగ పేరు, KOL నాట్ COL. ట్రైబల్ రివోల్ట్ అగైన్స్ట్ ద సేల్ ఆఫ్ పాంచెట్ ఎస్టేట్. పాంచెట్ ఎస్టేట్ ని పాంచెట్ అనే ఒక సంస్థానాన్ని అమ్మ చూపినప్పుడు 1798 లో చోటా నాగ్పూర్ లో రాజా జగన్నాథ్. మిజో మూమెంట్ మిజోరాంలో 1810. ఖుర్దా రెబెలియన్ ఒరిస్సా, ఖుర్ద్ అనే తెగ ఉంటారు. ఖుర్దా రెబెలియన్ 1817 ఒరిస్సా. కొండాస్ రెబెలియన్ 1817 ఒరిస్సా. కొండల తిరుగుబాటు, కొండ సమరలు, కొండలు. బిల్ రెబెలియన్ 1822 రాజస్థాన్. బిల్ రెబెలియన్ 1822 నుంచి 1857 రాజస్థాన్. మరి బాగోజీ నాయక్ నెక్స్ట్ పేజీలో వస్తుంది. నెక్స్ట్ బిల్ రెబెలియన్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. బాగోజీ నాయక్ బిల్లు. స్టార్టింగ్ లో వచ్చే బిల్లులకు సంబంధించి ఇంకొకటి గుర్తుంచుకోండి, ప్రారంభంలో వస్తుంది ఒకటి బిల్లుల తిరుగుబాటు. స్టార్టింగ్ లో సేవారాం, ఇది కూడా గుర్తుంచుకోండి. బిల్లులు సేవారాం గారిన సేవారాం. ఎలా గుర్తుంచుకోవాలి? బిల్లులు అంటే ఇంకోటి గుర్తొచ్చింది, బిల్లులు సేవారాం. నెక్స్ట్ అన్నాం కదా, రైట్, సేవారాం. బిల్లు ఇస్తే, బిల్లు ఎందుకు ఇస్తారు? ఏదైనా ఒక మీరు సేవా హోటల్కి వెళ్ళి తీసుకొని ఆరాం చేసినందుకు ఒక బిల్లు ఇస్తారు, సేవారాం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సేవారాం బిల్లులకు సంబంధించి సేవారాం. నెక్స్ట్ బిల్ రెబెలియన్. పరల్కోట్ రెబెలియన్, జూమింగ్. పరల్కోట్ రెబెలియన్ 1825 బస్తర్ అంతే సరిపోతుంది. కాశీ అండ్ గారో రెబెలియన్ 1829 మేఘాలయ. నెక్స్ట్ తారాపూర్ రెబెలియన్ బస్తర్. మరియా రెబెలియన్ బస్తర్. అట్లీస్ట్ ఓన్లీ తారాపూర్, బస్తర్. మరియా గోండ్ ఎక్కడ ఉంటారు? బస్తర్, అంతే చాలు. జార్ఖండ్ మూమెంట్ 1845 జార్ఖండ్. గోండ్ ఒరిస్సా, బిసోయ్ మళ్ళీ వచ్చింది. ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇక్కడ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1856-57 టైంలో సిద్ధు ముర్ము అండ్ కన్ను ముర్ము. సిద్ధు ముర్ము ద్రౌపది ముర్ము గారు, సిద్ధు ముర్ము, కాను ముర్ము. బిల్ రెబెలియన్ 1858 బాన్స్వారా. తాంత్యా తోపే. కోయి రివోల్ట్ 1857 మళ్ళీ కోయి అనే గిరిజన తెగ, బస్తర్. అంతా గుర్తుంచుకున్నా చాలు. ఇదే అడగాలని లేదు, ఈ తెగ ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా అడగొచ్చు. గోండ్ 1860 రామ్జీ గోండు, ఆదిలాబాద్. చెప్పుకుంటాం ఇతని గురించి. సింటెంజ్ ట్రైబల్ 1860 నార్త్ ఈస్ట్ ఇండియా. కుకీ 1860 మణిపూర్. కుకీల తిరుగుబాటు ఇంపార్టెంట్. కుకీ ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా అడుగుతాం. జువాంగ్ ట్రైబల్ ఒరిస్సా. కోయా ఆంధ్రప్రదేశ్. తిమ్మన దొర అని కూడా తెలుగు బుక్లలో ఉంది. కోయా గుర్తుంచుకోండి. కోయా తిరుగుబాటు. ఏ తిరుగుబాటు? కోయా. ఈ క్రింది ఏ గిరిజన తెగలు తిమ్మన దొర నాయకత్వంలో 1862లో ఆంధ్రప్రదేశ్ లో అంటే కోయా. ఇలా అడుగుతారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ బుయాస్ రెబెలియన్, కియోంజార్. డఫ్లాస్ 1875 నార్త్ ఈస్ట్ ఇండియా. డఫ్లాలు. రాణి ఆఫ్ నాగాస్ 1878-82 గుర్తుంచుకోండి. రాణి గిడెల్లో అని చెప్పేసి కూడా ఉంటారు. రాణి గిడెల్లో, మణిపూర్. కానీ ఇక్కడ ఆ గిడెల్లో గారు మళ్ళీ వస్తారు, నెహ్రూ కూడా కలవడం వాళ్ళని. రాణి ఆఫ్ నాగాస్ మణిపూర్ లో కూడా రాణి. రంపా రెబెలియన్, మొదటి రంపా తిరుగుబాటు మొదటిది 1879 విజయనగరం, విశాఖపట్నం. రంపచోడవరం. నాగా మూమెంట్ 1879 నార్త్ ఈస్ట్ ఇండియా. టీకేంద్రజీ సింగ్. నెక్స్ట్ సెంటినలీస్ ట్రైబల్ పీపుల్. సెంటినలీస్ అంటే గుర్తొచ్చింది మన షాంపైన్ అనే తెగ వాళ్ళు. మొన్న అండమాన్ నికోబార్ దీవులు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఫస్ట్ టైం వచ్చింది. సంతాల్ రివోల్ట్
సెంటినలీస్ పీపుల్ 1883, సంతాల్ రివోల్ట్ 1885, ధన్బాద్, సిద్ధు అండ్ కన్హు ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్. సంతాల్ రివోల్ట్ చాలా ఇంపార్టెంట్. 1885, 1886 మధ్యలో ధన్బాద్, సిద్ధు అండ్ కన్హు సంతాల్ రివోల్ట్. ఇంకోసారి 1885 ఇయర్ గుర్తుంచుకోవాలమ్మా, ఇయర్ గుర్తుంచుకోవాలి. సంతాల్ రివోల్ట్ 1885, 86 మధ్యలో ధన్బాద్ అనే ప్లేసు, సిద్ధు అండ్ సంతాల్ జనరల్లీ జార్ఖండ్ ఇటు సంతాల్. నెక్స్ట్ మురియా గోండ్ రెబెలియన్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్ 1886. ముండాల్ ఒరిస్సా బిర్సా ముండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుషాయ్ రెబెలియన్ త్రిపుర లుషాయ్. భూమ్కాల్ బస్తర్ ఛత్తీస్గఢ్. శాంప్ సభా మూమెంట్ రాజస్థాన్. గురు గోవింద్ రాజస్థాన్ గుర్తుంచుకోండి. అంటే ఇవన్నీ కల్చరల్ మూమెంట్ మనం చెప్పుకున్నాం చూడండి, ఎస్కే సింగ్ గారి ప్రకారము. తానా భగత్ మూమెంట్ ఇది కల్చర్లో వస్తుంది. తానా భగత్ బీహార్ తానా భగత్ 1913, 1914. కుకీ మూమెంట్ మణిపూర్. హవోసాకు సంబంధించిన ముఖ్య నాయకులు హవోసాలు. తానా భగత్ మూమెంట్ జార్ఖండ్, తానా భగత్ గారు 1920-21. బీహార్లో జార్ఖండ్లో తానా భగత్. రెండవ రంపా తిరుగుబాటు 1921-23 విశాఖపట్నం. ఇక కోయా తిరుగుబాటు గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1922 ఆంధ్రప్రదేశ్, అందరికీ ఇంపార్టెంట్. ఏపీ తెలంగాణ. అల్లూరి సీతారామరాజు. నాగా రెబెలియన్ 1932 నాగాలాండ్, రాణి గిడెల్లో ఇంపార్టెంట్. 1932 నాగాలాండ్ ట్యాక్స్లకు వ్యతిరేకంగా, పన్నులకు వ్యతిరేకంగా. గోండ్ అండ్ ద కొలాం 1941 ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్. గోండులు కొలాములు ఎక్కడ ఉంటారు? 1941లో జరిగిన దాంట్లో ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్, లేదా ప్రజెంట్ తెలంగాణ. టీజీ. కోరాపుట్ రివల్యూషన్ 1942 ఒరిస్సా లక్ష్మణ నాయక్. 1942. అండమానీస్ 42-45 అండమాన్ నికోబార్. బోడో మూమెంట్ అస్సాం ఉపేంద్రనాథ్ బ్రహ్మ గుర్తుంచుకోండి. 1987 బోడో మూమెంట్ ఉపేంద్రనాథ్ బ్రహ్మ. వీటి గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు లేటెస్ట్ మూమెంట్స్లో దీనికి కంటిన్యూషన్ ఉన్నాయి. డోంగ్రియా కోండ్ మూమెంట్ 2008 ఒడిస్సా. డోంగ్రియా కోండ్ మూమెంట్ 2008 ఒడిస్సా. డోంగ్రియా కోండ్ మూమెంట్ 2008 ఒడిస్సా. ఇవండి దీనికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఇప్పటి దాంట్లో మిస్ అయిన వాటిని ఇంకా కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాల్సినవి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఒడిస్సాలోని కోండ్ తెగ, కోండ్ అని గుర్తుంచుకోండి. కోండ్ KHOND కోండ్ తెగ. 1830sలో చినబిసోయ్ వేరు, చక్రబిసోయ్ 1850. వీళ్ళెవరు? లీడర్స్. వీరి నేతృత్వంలో ఉద్యమించారు. అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే వారి పన్నుల విధానం, వారు వీరి యొక్క హక్కులను తీసుకోవడము, వీరి భూముల్ని లాక్కోవడము, లీజుకు వేరే వ్యక్తికి ఇచ్చేసి దాని మీద ఈ భూముల మీద మీరు పన్నులు వసూలు చేసుకోండి అనడము. సంబల్పూర్ ప్రాంతంలో ఇది మళ్ళీ వేరేది. ఒరిస్సా సంబల్పూర్ విని ఉంటారు కదా. ఇక్కడ గోండులు సురేంద్ర సాయి గోండు అని అట్లా గుర్తుంచుకోండి. మీకు కొన్ని బుక్లలో కూడా సురేంద్ర సాయి గోండు అని ఉంటుంది. వీరి నాయకత్వంలో 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటము చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. అలాగే 1828లో గోందార్ కన్వర్. 1828లో గోందార్ కన్వర్ నేతృత్వంలో అస్సోంలో అహోం తిరుగుబాటు ఎవరు? గోందార్ కన్వర్ నేతృత్వంలో.
నెక్స్ట్ 1894లో కొండ సవరలు కోరాపుట్ జిల్లాలో. నెక్స్ట్ తర్వాత సంతాల్ తిరుగుబాటుకు సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. సంతాల్ తిరుగుబాటుకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్.